హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ ఏందో చూద్దాం. సో ప్రతిరోజు మనకు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ అన్ని ఒక దగ్గర చేసి మన ఛానల్ ద్వారా అయితే అందించడం జరుగుతుంది. సో ఛానల్ అయితే సపోర్ట్ చేయడానికి ప్రతి వీడియోని అయితే లైక్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు ఎంతో మోటివేషన్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి. అండ్ ఇది చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కనుక చాలా మందికి షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. చాలా మంది అన్సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు. సో మీకు మన ఛానల్ నుంచి చాలా మంచి అప్డేట్స్ అయితే ముందు రావడం జరుగుతుంది. మన ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. జాయిన్ కండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్స్ కూడా షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో కంపల్సరీ ఏదో ఒక గ్రూప్లో అయితే జాయిన్ కండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఫస్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే మనకి ఈరోజు సాక్షి న్యూస్ పేపర్లో చాలా మంచి ఆర్టికల్ అయితే రావడం జరిగింది. పోలీస్ స్కూలులకు దారిదిగో అంటూ ఒక న్యూస్ అయితే చూడవచ్చు. ఇక్కడ మనకు దేశంలో దాదాపుగా 5 లక్షల పైగా పోలీస్ పోస్టులకు ఖాళీ ఉన్నట్లయితే అంచనా వేస్తున్నారు. సో మనకు డిగ్రీ తోటి ఎస్ఐ పోస్టులకు, ఇంటర్తో కానిస్టేబుల్ పోస్టులకు పోటీ పడవచ్చు. సో అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా మనకు పెద్ద సంఖ్యలో ఎస్ఐ అదేవిధంగా కానిస్టేబుల్ సంబంధించిన ఉద్యోగాల భర్తీకి అవకాశం ఉన్నట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఆల్రెడీ మనం చూస్తున్నాం. మనకు తెలంగాణలో అయితే దాదాపు 20,000 దగ్గరగా ఖాళీలతోటి మనకు నోటిఫికేషన్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది. సో ఈ నేపథ్యంలో సో మనకు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలపై అదేవిధంగా ఎస్ఐ ఉద్యోగాలపై ఉన్నటువంటి మనకు ఏదైతే డౌట్స్ ఉంటాయో వాటిని క్లారిఫై చేస్తూ మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు మేల్స్ కావచ్చు, ఫీమేల్స్ కావచ్చు, డిగ్రీ తోటి ఏ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, దానికి ప్రిలిమినరీ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది, ఫిజికల్ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ ఫిజికల్ టెస్ట్కి సంబంధించి నన్ను చాలామంది డౌట్స్ అయితే అడుగుతుంటారు. దానిలో మనకు ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే స్త్రీలు ఉంటారో వాళ్ళకి సంబంధించి ఏ విధంగా ఫిజికల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు, అది మనకు 100 మీటర్స్ ఏ టైంలో ఉంటుంది, అది అదేవిధంగా ఆ లాంగ్ జంప్ 800 మీటర్స్, ఇవన్నిటి గురించి ఇక్కడ మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఎంపిక ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది, అది కానిస్టేబుల్ సంబంధించి దేహదారుణ్య పరీక్ష ఏ విధంగా ఉంటుంది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లు అనేవి ఏ విధంగా ఉంటాయి, వాటి యొక్క తుది పరీక్ష ఎంపిక ఏ విధంగా ఉంటుంది, సివిల్ కానిస్టేబుల్ అనేది ఏ విధంగా తీసుకుంటారు, ఎయిర్ కానిస్టేబుల్ ఎట్లా తీసుకుంటారు, వార్డెన్స్కి ఎట్లా ప్రిఫరెన్స్ ఇస్తారు, సో సిలబస్ యొక్క స్వరూపం ఏ విధంగా ఉంటుంది. సో ఈ విధంగా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తోటి చాలా మంచి ఆర్టికల్ అయితే ఈరోజు అయితే సాక్షి న్యూస్ పేపర్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ పీడిఎఫ్ అనేది కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. కంపల్సరీ పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి అభ్యర్థి దీని అయితే డౌన్లోడ్ చేసుకొని చదవండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో ఇది చాలా మంచి ఇన్ఫర్మేషన్ అనిపిస్తే వీడియోని అయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అండ్ చాలా మందికి షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఎవరైతే పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. నాకైతే చాలా బాగా నచ్చింది. సో దీంతో పాటు మనకు మల్టీ టాస్కింగ్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా కొంత ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎవరైనా చూడాలనుకుంటే చూడండి, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో నెక్స్ట్ అప్డేట్ కనుక మనం చూసుకుంటే 40,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేయాలి అంటూ మనకు ఇక్కడ ఒక న్యూస్ చూడవచ్చు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి 40,000 ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. సో నిన్న మనకు ఆదివారం రోజు అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని నిర్వహించినటువంటి బహుజన ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. సో ప్రభుత్వ విద్యా సంస్థలపై బలోపేతం చేసి మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పేసి కోరారు. ఈ సందర్భంలో మనకు రాష్ట్రంలో దాదాపుగా 40,000 ఉపాధ్యాయ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి, వాటిని వెంటనే భర్తీ చేయాలి అంటూ ఈయనైతే ప్రభుత్వం అయితే డిమాండ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే మనకు జూనియర్ పంచాయతీ సెక్రటరీ ఏదైతే జేపీఎస్కి సంబంధించి నెల జీతాలంటే ఒక న్యూస్ అయితే చూడవచ్చు. సో బ్యాంక్ అకౌంట్ వివరాలు పంపాలని డిపిఓలకు పిఆర్ కమిషన్ ఆదేశం. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ జేపీఎస్ సంబంధించి అయితే ప్రతి 2 నెలలకు ఒకసారి అయితే జీతం అయితే వస్తూ ఉంటుంది. అయితే ఇది కూడా లేట్ కావడంతో చాలామంది అయితే అసంతృప్తికి గురి అవుతున్నారని చెప్పేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దానిలో భాగంగా ప్రతి నెల ఇక నుంచి ప్రతి నెల జీతాలు అయితే ప్రొవైడ్ చేయండి ప్రభుత్వం అంటూ ఇక్కడ న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. జూనియర్ పంచాయత్ సెక్రటరీలకు వచ్చేటువంటి నెల నుంచి ప్రతి నెల జీతాలు అందనున్నాయి. 2 నెలలకు ఒకసారి జీతాలు ఇస్తుండడంతో సెక్రటరీలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. జీతాలు ఎక్కడ పెండింగ్ ఉన్నాయన్న వివరాలు 3 రోజుల్లో పంచాయతీ కమిషన్కు పంపాలని చెప్పేసి ఆ కమిషన్ అధ్యక్షుడు రఘునందన్ రావు అయితే అన్ని జిల్లాలకు డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసులకు అయితే ఇటీవలే ఆదేశాలు పంపారు. సో జేపీఎస్ల బ్యాంక్ అకౌంట్ల నెంబర్లు అండ్ ఇతర వివరాలు అయితే జనవరి 23 వరకు అయితే పంపాలని చెప్పేసి అయితే వీళ్ళైతే ఒక లెటర్ రాశారు. అయితే ఇంకొక న్యూస్ ఇక్కడ చూసినట్లయితే మనకు రాష్ట్రంలో సుమారుగా 9,000 మంది జేపీఎస్లు 2019 నుంచి డ్యూటీ చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్. సో మనకైతే 2018 ద్వారా నియమితమైనటువంటి వ్యక్తులు వీళ్ళు దాదాపు మనకు అప్పుడు 9,000 పోస్టులతో నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అయితే వీళ్ళకైతే 15,000 జీతాలు అయితే ప్రభుత్వం ఇస్తుంది. అయితే ఈ ప్రతి నెల అనేటువంటి కరెక్ట్గా జీతాలు రాక ఒకవైపు పని ఒత్తిడి, మరోవైపు జీతాలు లేటుగా ఇస్తుండటంతో చాలామంది అయితే వందలాది మంది అయితే ఉద్యోగాలు మానేస్తున్నారు, చాలామంది లాంగ్ లీవ్లో వెళ్తున్నారు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఇదే క్రమంలో ఖాళీ అవుతున్నటువంటి ఈ పంచాయతీ సెక్రటరీ పోస్టుల భర్తీ ప్రభుత్వానికి సవాల్గా మారిందంటూ ఇక్కడ న్యూస్ అయితే చూడవచ్చు. దీంతో పని చేస్తున్నటువంటి జేపీఎస్లపై సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. సో చాలా
అదే దాదాపు నాకు తెలిసి ఒక 2 to 3,000 జేపీఎస్ అయితే ఖాళీ ఉండవచ్చు. సో నెక్స్ట్ కమింగ్ నోటిఫికేషన్లో వీటిని కూడా మనం అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. జేపీఎస్లో అయితే చాలామంది అయితే కాల్ చేసి వేరే ఉద్యోగాలకు అయితే వెళ్తున్నారు. అండ్ ఇప్పుడు ఇంకో కొత్త ఉద్యోగాలు కూడా ప్రిపేర్ అవుతున్నారు, దానిలో ఉన్నటువంటి సమస్యలకు భరించలేక. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఈ ఏప్రిల్ నుంచే నిరుద్యోగ భృతి అంటూ మరొక న్యూస్ చూడవచ్చు.